ఇది మహిళా రిజర్వేషన్ చట్టం. అందరూ మహిళా రిజర్వేషన్ బిల్లు బిల్లు అంటున్నారు. బిల్లు అయిపోయింది, ఇప్పుడు చట్టం అది. రాజ్యసభలో యూపీఏ ప్రభుత్వము 2013లో ఇంట్రడ్యూస్ చేసి రాజ్యసభలో పాస్ చేసింది. 2023లో మోడీ గారి ప్రభుత్వము లోక్సభలో పాస్ చేసిండ్రు. రాష్ట్రపతి గెజిట్ పబ్లికేషన్ చేసింది. ఇలా చట్టం ఇది. ఈ చట్టము మరి ఈరోజు అమలు కావడానికి ఎందుకు అమలు అవుతలేదు, ఎందుకు చెప్పాలా? దీంట్లో సెక్షన్ 5లో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, shall come into effect after an exercise of delimitation is undertaken for this purpose after the relevant figures of the first census taken after commencement of this Constitutional Amendment Act 2023. అంటే 2023 సెప్టెంబర్లో ఈ చట్టం వచ్చిన మొదటి గణాంక లెక్కలు ఎప్పుడైతే బయటకు వస్తాయో అప్పుడే ఇది ఇంప్లిమెంట్ వస్తుంది, ఈ చట్టము ఉమెన్స్ రిజర్వేషన్ అని. ఇవాళ మోడీ గారు గణాంక లెక్కలు ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తే వచ్చే సంవత్సరం నుంచి ప్రతి అసెంబ్లీ ఎన్నికలు, ప్రతి పార్లమెంట్ ఎన్నికలు మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే పేరు కోసం మాత్రం బిల్లు లోక్సభలో పాస్ చేసి ఇలా మహిళా రిజర్వేషన్లు తప్పించుకోవడానికి నువ్వు గణాంక లెక్కలు చేస్తలేవా అనేది ఒక అంశం. మన రాష్ట్రానికి వస్తే, తెలంగాణ రాష్ట్రానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే 2026 తర్వాత మరి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. మరి నువ్వు గణాంక లెక్కలు చేస్తలేవే, గణాంక లెక్కలు చేయాలని ఉన్న దాంట్లో అసలు అదే వద్దు, మేము మొదలే ఇంప్లిమెంట్ చేయని చెప్పి 2014లో కొట్లాడినాం. చిన్న పొరపాటు వచ్చింది, 2026 వరకు ఆపాల్సిన అవసరం లేదు, మీరు 2014 లోపల తీసుకొస్తే 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటామని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము మోడీ గారిని అడిగినాం. ఆయన 2026 కదా, 2026 తర్వాత చూద్దాంలే అన్నట్టు తప్పించుకున్నాడు. మరి ఇప్పుడు 2026 కూడా వచ్చినట్లేదు, ఎందుకంటే గణాంక లెక్కలు రావాలి. అంటే ఇవన్నీ కూడా ఒక 15-20 ఏళ్లకు వాయిదా వేయడానికి మోడీ గారు సిద్ధం అయినట్టు నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను చట్టం చదివినా, దీంట్లో ఏం చెప్పిండదట, ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగితే అప్పుడు ఉన్నాడు. అంటే నువ్వు ఎప్పుడు చేస్తావు సెన్సస్? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ చట్టం లోపల 2026 తర్వాత వస్తుందని చెప్తారు సెన్సస్ తర్వాత. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, పేద వర్గాలకి రేషన్ బియ్యం ఇవ్వడానికి, పప్పులు ఇవ్వడానికి, లేకపోతే మిగతా ఏవైతే పేద వర్గాలని ఆదుకోవడానికి ఇచ్చేటువంటి ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఉన్నటువంటి మరి ధాన్యాలు అవన్నీ కూడా, గోధుమలు మిగతా అవన్నీ ఇవ్వాలని చెప్పి దాంట్లో చట్టంలో ఉన్నది. మరి దాన్ని తప్పించుకోవడానిక ఎందుకో అర్థం అవుతలేదు. ఇది ఎందుకు అంటున్నామంటే ఏదో పొలిటికల్ ఆరోపణ కాదు, ఇది రాజకీయం కోసం మాట్లాడతలే నేను. నిన్న ఇప్పుడు బడ్జెట్ పైన చర్చ జరుగుతుంది పార్లమెంట్లో, కాబట్టే ఈ ప్రెస్ మీట్ పెట్టాను నేను. ఇవాళ కేవలం 574.80 కోట్లు మాత్రమే గణాంక లెక్కలు ఇష్యూ చేసిండ్రు. 2019 లోపల ఇదే మోడీ గారి నాయకత్వాన ప్రధానమంత్రిగా క్యాబినెట్లో 8,754.23 కోట్ల నువ్వే మీ క్యాబినెట్ ఆమోదించింది. మరి క్యాబినెట్ ఆమోదించింది నువ్వు కేటాయించాలి కదా, ఎందుకు కేటాయించలేదు? కాబట్టి మాకు ఫిషీగా అవపడుతున్నది, సంథింగ్ రాంగ్గా అవపడుతున్నది. గుడ్డెద్దు చైన్లో పోయినట్టు పోతున్నాడు మోడీ గారు. ఒక స్పష్టత లేక ఈ దేశ జనాభా ఎంతున్నది, ఏ రాష్ట్రాల్లో పడి ఎంతున్నది, ఎవరి ఆదాయ వనరులు ఎంతున్నాయి, ఇవన్నీ కూడా మరి తప్పించుకోవడానికి, ప్రజలకు తెలవకుండా ఉండడానికి, మభ్యపెట్టడానికి మోడీ గారి ప్రభుత్వము ఈ గణాంక లెక్కలు చేయడం లేదనేది అనిపిస్తుంది.